శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 5వ తేదీ శనివారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు నక్కతోక తొక్కినట్లుగా ఈ రోజున ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. మీ యొక్క జీవితం చాలా వరకు కూడాను మార్పు దిశగా అడుగులు వేయబోతూ ఉన్నది. మీ జీవితంలో ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు అన్నింటా కూడా తీరిక లేని సమయాన్ని గడపబోతూ ఉన్నారు. అలాగే పిల్లలతో గడపడం వల్ల ఏం పోగొట్టుకున్నారో ఈ రోజున మీకు అర్థమవుతుంది. జీవిత భాగస్వామితో ఈ రోజున ఒత్తిడి గల బంధాన్ని కలిగి ఉంటారు. అది ఉండవలసిన దానికంటే ఎక్కువ కాలం ఈ రోజు నుండి కొనసాగబోతూ ఉన్నది. శారీరక ప్రయోజనాల కోసం యోగాని, ధ్యానంని చేయండి. అలాగే మీరు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఫండ్స్ లో మదుపు చేయండి. డబ్బును, అలాగే పాత సంబంధాలు, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. అద్భుతవంతమైన సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి కలగవచ్చును. అలాగే ఈ రోజున మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. అలాగే భాగస్వామితో చాలా వరకు కూడాను సాగుతున్నటువంటి విభేదాలు ఒక మంచి ఎండ్ కి వస్తాయి. అలాగే మీకు వారికి మధ్యన ఉన్నటువంటి పొరపాట్లు సద్దుమణిగిపోతాయి. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలు బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలు తీస్తారు. అలాగే ఈ రోజున సాయంత్రం పిల్లలను ఉత్తేజితం చేస్తారు. ఈ రోజున మీరు అలసత్వాన్ని తగ్గించుకుని నూతన శక్తి వచ్చినట్లుగా మీ యొక్క పిల్లలతో సరదాగా కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా కూడా ఊహించని లాభసాటి ఫలితాలు అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు అయితే పొందుకోబోతూ ఉన్నారు. అయితే జీవిత భాగస్వామికి మీకు మధ్యన బంధం వెల్లివిరుస్తుంది. మీరు ఇరువురు కలిసి కూర్చొని వ్యక్తిగత సంభాషణకు దిగుతారు. మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసుకుంటారు. మీ యొక్క మనసు ఆలోచిస్తుంది. అయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు బంధుమిత్రులతో ఉన్నటువంటి తగాదాలు మొత్తం కూడా తొలగిపోతాయి. వారికి మీకు మధ్యన సఖ్యత, సయోధ్య అనేది కుదురుతుంది. కొత్త పద్ధతులతో మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. ఒకవేళ ఈ రోజున ప్రయాణం చేయవలసిన అవసరం వస్తే గనక దూర ప్రయాణాలు చేయండి. భవిష్యత్తులో లాభసాటి ఫలితాలు పొందుకోగలుగుతారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో ఈ రోజున మీకు బంధుమిత్రులు సహాయకారులుగా ఉంటారు. మీ యొక్క పనిలో మీ యొక్క విధేయత అందరికీ కనిపిస్తుంది. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు ఈ రోజున మీ యొక్క విశాల భావాలను అందరికీ తెలియచెప్పే ప్రయత్నం చేస్తారు. మీలో ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వాన్ని అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు నలుగురికి లాభసాటిగా ఉంటాయి. పూర్వీకుల నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తి అనేది మీ చెంతకు చేరబోతూ ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తికి మీ యొక్క ప్రేమను ఈ రోజున తెలుపుతారు. అలాగే కఠినంగా మాట్లాడవద్దు. వారికి అర్థమయ్యే విధానంలో మీ యొక్క సంభాషణ ఉంటే మేలు కలుగుతుంది. ఓర్పుగా, సహనంగా ఉండండి. భావోద్వేగాలు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.